తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు మరమ్మతులతో సాగునీటికి కరువు ఏర్పడింది అంటున్నారు రైతులు. సాగునీటి విడుదల తరువాతే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పది లక్షల మందికి పైగా తుంగభద్ర డ్యాం రైతుల్లో టెన్షన్ నెలకొంది. వచ్చే వేసవికి సాగునీరు ఇస్తారా ఇవ్వరా అని 3 రాష్ట్రాల రైతుల్లో నెలకొన్న ఆందోళన గురించి ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. 7 దశాబ్దాల క్రితం కర్ణాటకలోని హోస్పేట్ దగ్గర కృష్ణానది ఉపనది తుంగభద్రపై నిర్మించారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీలకు సాగు, తాగునీరు అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. పూర్తి నీటి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రాజెక్టు కింద 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. కర్ణాటకలోని 10 లక్షల ఎకరాలు, తెలంగాణలోని 85,000 ఎకరాలు, ఏపీలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.2 లక్షల ఎకరాల సాగుకు ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. సాధారణంగా డ్యాం గేట్ల కాలపరిమితి 40 ఏళ్లు. దశాబ్దాల క్రితం అమర్చిన గేట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తరచుగా గేట్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది వర్షాలకు 19వ గేట్ కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో నిపుణులు డ్యాంను సందర్శించి డ్యాం గేట్లను మార్చాలని సూచించారు. గేట్లు మార్చే వరకు డ్యాంలో 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయకూడదని హెచ్చరించారు. నిపుణుల సూచనల మేరకు అన్ని గేట్లు మార్చాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. దీనికయ్యే వ్యయం 75 కోట్లుగా అంచనా వేశారు. ఈ పనుల కోసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గేట్లు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులో 42 టీఎంసీల నీరుంది. మరో 2 టీఎంసీలు తగ్గితే గేట్లు అమర్చే పనులు ప్రారంభించనున్నారు. రబీకి నీరు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల వైఖరిని రైతులు ఆక్షేపిస్తున్నారు. ఖరీఫ్లో అతివృష్టి, అనావృష్టి, ధరల పతనంతో కుంగిపోయిన రాయలసీమ రైతులు రబీకైనా నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంటలకు జనవరి 10 వరకే నీరు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా తుంగభద్ర డ్యాం మీద ఆధారపడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు గేట్లు మరమ్మతు పేరుతో మొత్తం కూడా ఆపేస్తే ఈ ప్రాంతం ప్రజల పరిస్థితి ఏంటి, తాగునీరు పరిస్థితి ఏమి, సాగునీరు పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళ మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అధికారులు మరొకసారి చొరవ తీసుకుని మాకు రావాల్సినటువంటి వాటా కేవలం 24 టీఎంసీలు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చేటట్టు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతాం. లేకపోతే రైతులు మొత్తం కూడా వాళ్ళ భూములు బీడుగా మారిపోతాయి. రైతులు మొత్తం కూడా వలస వెళ్తారు. అప్పులు ఎక్కువై చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ సంఘటన ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి టీబీ డ్యాం అధికారులు మరొకసారి పునరాలోచించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న మొత్తం 17 లక్షల ఎకరాల్లో పంటలు వేయకుంటే 3 రాష్ట్రాల రైతులకు 3,400 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,600 కోట్ల నష్టం వస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మార్చి వరకు సాగునీటిని అందించాలని కర్నూలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు స్థానిక రైతులు. డ్యాం భద్రత దృష్ట్యా గేట్లు మారుస్తున్నారని, జనవరి 10 వరకు మాత్రమే నీరు ఇస్తారని, ఆ తర్వాత పంటలు వేయొద్దని రైతులకు కలెక్టర్ డాక్టర్ సిరి సూచిస్తున్నారు. మనకి జనవరి 10 వరకే ఈ ఎల్ఎల్సి కాలువ నుంచి వాటర్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి రాదు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం మనకి 5 టీఎంసీ అప్పటికి ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సిన మన అలాట్మెంట్ ఆ 5 టీఎంసీని మార్చ్ అండ్ మే అండ్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం మెయిన్ గా రిలీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. రబీ సంబంధించి మాత్రం జనవరి ఎండ్ వరకే ఎల్ఎల్సి కెనాల్ నుంచి మనకి తుంగభద్ర డ్యాం నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి దానికి అనుకూలంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. డ్యాం భద్రత, శాశ్వత పరిష్కారం ప్రాధాన్యమైన అంశమే. లక్షల మంది రైతులు పంట నష్టపోవడం కూడా ఆలోచించాల్సిన విషయమే. తుంగభద్ర బోర్డు, కర్నూలు కలెక్టర్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. చూశారుగా తుంగభద్ర డ్యాం రైతుల టెన్షన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం నిజం, డ్యాం అన్ని గేట్లు మార్చడం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం లభించడం మాత్రం ఖాయం. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.